అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని అనౌన్స్ చేసింది వైసీపీ. మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యే మాడుగుల ముత్యాల నాయుడికి అనకాపల్లి ఎంపీ టికెట్ కేటాయించింది. ఆయన కూతురు ఈళ్ల అనురాధకు మాడుగుల ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. అనకాపల్లిలో కూటమి తరపున సీఎం రమేష్ బరిలో దిగుతుండగా ముత్యాల నాయుడు పేరును జగన్ ఎందుకు ప్రకటించారనే చర్చ జరుగుతోంది. 175 అసెంబ్లీ, 24 పార్లమెంటు స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అనకాపల్లి ఆ టైంలో పెండింగ్ లో పెట్టింది. పెండింగ్ కు కారణం మాత్రం చెప్పలేదు. దీంతో జగన్ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారా అని జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. అయితే ఎట్టకేలకు అనకాపల్లి వ్యవహారంలో సస్పెన్స్ వీడింది. ముత్యాల నాయుడిని సెలెక్ట్ చేయడం వెనుక జగన్ భారీ వ్యూహం కనిపిస్తోంది. పొత్తులో భాగంగా అనకాపల్లి నుంచి బీజేపీ తరఫున సీఎం రమేష్ బరిలో ఉంటారని ముందు నుంచి ప్రచారం జరిగింది. ఆర్థికంగా ఆయన చాలా స్ట్రాంగ్, పైగా 3 పార్టీలు కూడా కలిశాయి. దీంతో అలాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే ఇంకా బలమైన క్యాండిడేట్ కావాలి. దీంతో ఆ సమయంలో అనకాపల్లిని హోల్డ్లో పెట్టిన జగన్ ఇప్పుడు ముత్యాల నాయుడికి అవకాశం ఇచ్చారు. మిగతా ప్రాంతాలతో కంపేర్ చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంతంలో డబ్బు తక్కువగా ఉంటుంది. అయితే రాయలసీమ నేత అయిన సీఎం రమేష్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి దిగుమతి అయ్యారు. ఆయనతో పోటీపడి ఆ రేంజ్ లో ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఆర్థికంగా, సామాజిక వర్గం వారీగా బలంగా ఉన్న ముత్యాల నాయుడుకు జగన్ అవకాశం కల్పించారు. ముత్యాల నాయుడు అనకాపల్లి జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత. ఇది కలిసి వస్తుందని జగన్ భావిస్తున్నారు. అనకాపల్లిలో ఎట్టి పరిస్థితుల్లో సీఎం రమేష్ కు ఛాన్స్ ఇవ్వొద్దని జగన్ భారీ వ్యూహం సిద్ధం చేశారు. ప్రచారంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపించబోతున్నారు.